హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతుందా? ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సంజన గారి జర్నీ. సంజన గారు బిగ్ బాస్ హౌస్లో రాకముందు ముందు ఏం చేసేదో కొంచెం ఓకే. ఏది మన బుజ్జిగాడి సినిమాలో ప్రభాస్ గారితోనే సెకండ్ హీరోయిన్ లాగా చేసింది. త్రిషకు చెల్లి అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు, సారీ. చేసేది చాలా ఓకే, చాలా నాటి, నిజంగా నాటి దేవుడా, నాటి చాలా బాగుంటుండే. అబ్బో ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ కామెడీ చేస్తుంది. ఫ్రెండ్స్ ప్లీజ్, నేను మళ్ళీ వీడియో పొద్దు నుంచి వీడియోలు చేసి చచ్చిపోతున్నాను. ఈరోజు అయితే చాలా వీడియోలు చేశారు, ప్లీజ్ యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాను. సంజన గారు కూడా అలానే కాబట్టి కామెడీ చేస్తారు. మేము కూడా ఈ వీడియో కామెడీ చేస్తాం అనుకోండి. తర్వాత సంజన గల్రాణి బిగ్ బాస్ 9 సంజన గల్రాణి వల్లనే వచ్చింది అని నా ఒపీనియన్. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నా అంటే, బిగ్ బాస్ 9 ఫస్ట్ ఎవరికి చూడబుద్ధి కాకుండా, ఏంద్రా నాయన ఈ హౌస్, ఈ బిగ్ బాస్ అస్సలు సోది, ఎవరు లేరు. అప్పుడు కామనర్స్ అంటే కూడా ఇంకా కామనర్స్కి బాగా అగనెస్ట్ వచ్చింది. ఏంద్రా బాబు ఈ కామనర్స్ ఏంది, ఈ బిగ్ బాస్ హౌస్ ఏంది, బిగ్ బాస్ ఏంది అని అనుకున్న ఒక సిచ్యువేషన్లో సంజన గుడ్డు దొంగతనం చేసి బిగ్ బాస్ సీజన్ని ఒక రేంజ్లో తిప్పేసింది అనుకోండి సంజన గారు. అలా చాలా బాగా అనిపించింది. తర్వాత ఒక గుడ్డు దొంగతనం. సంజన గారి ఫ్యామిలీ గురించి అంటే, సంజన గారి వాళ్ళ హస్బెండ్ డాక్టర్, ఒక బాబు ఒక పాప. కానీ వాళ్ళ పాప 5 months బేబీని వదిలిపెట్టి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిందంటేనే ఆమె గెలిచింది అనుకోండి. అంటే నిజం చెప్తున్నా, ఒక 5 months ఎంత క్రేవింగ్స్ ఉంటాయంట నాకు తెలియదు, కానీ చెప్తారు కాబట్టి అలా చెప్తున్నా. క్రేవింగ్స్ ఉంటాయి అని అంటారు, అవన్నీ అంటారు కదా. అలా ఇంకా సంజన గారు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఒక ఎగ్గు దొంగతనం వల్ల బిగ్ బాస్ హౌస్నే ఒక చరిత్రలో లేపింది అనుకో. మెయిన్ బిగ్ బాస్ షో ఇంత హిట్ కావడానికి ఫస్ట్ పునాది వేసిందే సంజన. 100% సంజన గారు అని చెప్తాను. ఎందుకంటే ఏడవైనా ఫ్రాంక్స్ చేసుకుంటా, చాలా నాటి అంట. ఎవరైనా ఆవిడతో వచ్చి గొడవ పడితే మాత్రం ఆవిడ మాత్రం ఇంకా ఘోరం అనుకోండి. వాళ్ళ మీద కక్ష పెట్టుకొని ఆ గజ్జి మొత్తం తీసుకునేంత వరకు అలానే ఉంటుంది సంజన గారు. అలాంటి ఒక నాటి మనిషి సంజన. తర్వాత కొన్ని రోజులకు ఆ ఒక్క గుడ్డు వల్ల అందరూ దొంగతనం, ఎవరైనా ఎగ్గు పోయింది, ఏదైనా పోయిందంటే సంజన గారు ఏడున్నారు, ఎక్కడ పోయిందంటే సంజన గారు ఏడున్నారు అని అంటారు. ప్రతి ఇంట్లో ఏమన్నా ప్రాంక్స్ అవన్నీ చేసిందంటేనే సంజన గారు అనుకోండి. అన్ని ప్రాంకులు చేసిన సంజన గారు మీద కూడా బిగ్ బాస్ ప్రాంక్ చేసిండు, అది మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత పెద్ద గొడవ. హౌస్ మొత్తం ఒక దిక్కైనా ఆవిడ ఒక్కటి ఒక దిక్కు, నిజంగా హౌస్ మొత్తం ఒక దిక్కైనా ఆవిడ ఒక్కటి ఒక దిక్కు. అలా గేమ్స్ అయినా ఏదైనా సూపర్ ఆడింది అనుకోండి. ఆవిడ చేతనైనంత వరకు ఆడింది. ఆవిడకి చేత కానప్పుడు, ఇప్పుడు కామన్గా మనకు చేతనైనంత వరకు ఆడతాం, చేత కానప్పుడు ఎవరిని ఏమి చేయలేము కదా. అలా చాలా మంచి గేమ్స్ ఆడింది, సూపర్ సంజన గారు. ఇంకా సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి. సంజన గారు చాలా మంచిగా గేమ్స్ ఆడిండు. గేమ్స్ ఆడిన తర్వాత కూడా నిజంగా చాలా మంచిగా గేమ్ ఆడింది సంజన గారు. ఇంకా చాలా మంచిగా గేమ్స్ ఆడింది, నిజంగా సూపర్ అనిపించింది. తర్వాత ఇంకా గేమ్స్ అయినా బాగా ఆడింది. ఒక బంధం, అమ్మ కొడుకు బంధం ఎవరికైనా తప్పు ఉండదు, 100%. అలానే ఇమాన్యుయల్ది మన సంజన గారి బంధం. వాళ్ళ కొడుకు ఊకే గుర్తుకొస్తుందని ఇమాన్యుయల్ లోపల వాళ్ళ కొడుకుని చూసుకొని చాలా మంచిగా అల్లారిక్ వాళ్ళ కొడుకు పేరు అల్లారిక్, బాగుంది నేమ్, నాకు నచ్చింది. అల్లారిక్ అనుకుంటా చాలా బాగా అనిపించింది. తర్వాత వాళ్ళ కొడుకు అని అందులో చూసుకుంటా ఇంకా, కానీ చిన్న ఒక 5 months బేబీని వదిలిపెట్టి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడే ఆయన గెలిచింది అనుకోవాలి. ఎందుకంటే చాలా మంచి ఓకే, ఒక బిగ్ బాస్ హౌస్ లేచిందంటేనే సంజన గారి వల్ల. తర్వాత చాలా మంది గేమ్స్ విషయంగా చాలా ప్రాంకులు చేస్తుంది. ప్రతి వీక్ సంజన గారిని నామినేషన్ చేయలేదు, ప్రతి వీక్ సంజన గారిని ఏదో ఒక విధంగా తిట్టాలి, ప్రతి వీక్ ఏదో ఒక మాట. ప్రతి ఒక్కరు లాస్ట్కు శ్రీజతో సహా సిగ్గుందా అని అనిపించుకున్నంత వరకు గేమ్స్ ఆడింది. నిజంగా ఎన్ని ప్రాంకులు చేసినా ఏమనలే. ఫ్లోరాతోనే ఫస్ట్ వీక్లో గేమ్ అయింది, వాష్రూమ్లో గొడవనే అయింది. ప్రతి వీక్ గొడవ అవుతుంది. నాకు సార్ వస్తారు, తిడతాడు, క్లాస్ వీక్తాడు, మళ్ళీ ఇమాన్యుయల్ లేపుతాడు, మేము అమ్మ ఏం చేసిందని అంటారు, అదొక భయం. తర్వాత అందరు కలిసి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి
సంజన గారిని బయటకు పంపిస్తామని అనుకున్నారు. ఓకే, బిగ్ బాస్ హౌస్ నుంచి సంజన గారిని బయటకు పంపిస్తామంటారు. ఈమె ఏంది అంటే ఒక బాల్ వస్తుందిగా, ఆ బాల్ రెడ్ బాల్ వస్తే ఎవరినైనా ఇంట్లోకి బయట పంపాలంటే అందరు కలిసి సంజన గారిని బయటకు పంపిస్తామనుకుంటారు. కానీ అది బిగ్ బాస్ ప్రాంక్ చేశాడు. సంజన గారు వచ్చారు, అదే రూమ్లోకి వచ్చినాక సంజన గారు బిగ్ బాస్ ఓకే సంజన గారు వస్తారు. వచ్చిన తర్వాత ఆ రూమ్ మళ్ళీ అది సీక్రెట్ టాస్క్ అని అందరికి అర్థమవుతుంది. కానీ అందరు ఇంకా బాధపడతారు. తర్వాత సంజన గారు నాగ్ సార్ దగ్గరకు వచ్చి, సంజన నువ్వు లోపలికి వెళ్ళాలంటే నీకు కావాల్సిన 4 మెంబర్స్ ఒక్కొక్క పని చేయాలంటే రీతు ఎయిర్ కట్ చేసుకుంటుంది, భరణి గారు లాకెట్ ఇస్తాడు, ఇమాన్యుయల్ తన కెప్టెన్సీ తీసేస్తాడు, తనుజ తన కాఫీ తీసుకుంటుంది. ఓకే, ఇమాన్యుయల్కి కెప్టెన్సీ వచ్చింది, భరణి గారికి బయటకు పోయినాక అది లాకెట్ వస్తుంది, మన తనుజకు మళ్ళీ కాపీ వచ్చింది. కానీ రీతుకు ఒక్కదానికే ఏరు అప్పుడే రాదు కదా. అయినా రీతు నేను ఇప్పటి నుంచి ఏం చెయ్యను, రీతు ఆ విధంగా నేనేం ఉండను నీతో అంటుంది. కానీ రీతు కూడా యాంటీ అయింది. రీతు విషయంలో కూడా చాలా గొడవ పడ్డది. రీతు విషయంలో కూడా కొన్ని విషయాల్లో కోపం వచ్చింది అనుకోండి. ఓకే, ఆవిడకు ఎవరన్నా తన విషయాలు ఉంటే కదా ఘోరంగా చేస్తుంటుంది. తన విషయంలో ఉంటే చాలా చాలా ఘోరంగా చేస్తుంటుంది రీతు విషయం. అలానే రీతు విషయంలో కూడా అలానే చేసింది. చాలా బాధ అనిపించింది. కానీ ఓకే, అలానే మాట్లాడింది, అలానే ఉంది. కానీ ఓకే, తర్వాత రీతు విషయంలో కూడా రిగ్రెట్ ఫీల్ అయ్యింది అలా మాట్లాడినందుకు. అని మళ్ళీ తర్వాత నాకు సార్ వచ్చినాక చెప్పింది, నేను అలా చూశాను. అలా డెమాన్తోనే కూడా ఒక మంచి అక్క బాండింగ్, ఆ తమ్ముడు అక్క బాండింగ్, ఆ బాండింగ్లో కూడా డెమాన్తోనే ఎంత మంచిగా అంటే అంత మంచిగా అనిపిస్తుంది నాకు. డెమాన్తోనే కూడా తమ్ముడు నువ్వు అలా చేయొద్దు ఇలా అని ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తాడు, డెమాన్కి సపోర్ట్ చేస్తాడు, ఇమాన్యుయల్కి ఎక్కువ సపోర్ట్ చేస్తాడు. కానీ ఇమాన్యుయల్ నుంచి ఎలాంటి సపోర్ట్ రాలేదు పాపం సంజన గారికి. అదొక చాలా బాధ అనిపించింది. కానీ ఎలాంటి సపోర్ట్ రాలేదు. అయినా ఓకే, సంజన నా కొడుకు వాళ్ళ ఫ్యామిలీ బిగ్ బాస్ హౌస్ మొత్తం కలిసి వాళ్ళని ఫ్యామిలీని రాకుండా చేశారంటే ఒక ఫ్యామిలీ వీక్ అలానే ఇంకా రాకుండా బాంబు వేశారు. తర్వాత అదే ఇమాన్యుయల్ 15 minutes టైం ఇచ్చి తన ఫ్యామిలీని హౌస్లోకి వచ్చేలా చేశాడు. అది సూపర్ అనిపించింది. ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే అది సూపర్ అనిపించింది. తర్వాత వాళ్ళ కొడుకు వస్తాడు. అయినాక సంజన గారితో వాళ్ళ హస్బెండ్ ఏంటి గొడవ చాలా తక్కువ పెట్టుకుంటున్నావు, ఇంకా గొడవలు పెట్టుకుంటావు కదా, నీ ఇంట్లో ఇలా ఉండే 10%. ఇమాన్యుయల్ షాక్ అవుతాడు. అవునా 10%ఏనా, ఇంత గొడవలు పడితే 10%ఏనా, నేనే షాక్ అవుతున్నా అని అంటాడు. భలే అనిపిస్తుంది నిజంగా. చాలా బాగా అనిపించింది నిజంగా. 10%ఏనా ఈ గొడవలు అని అంటారు. అంటే ఇంకా 10%కి ఇల్లు నత్తలా కుత్తలం చేస్తుంది, ఇంకా మొత్తం అయితే ఇంకెంత చేస్తుంది అని ఫుల్ ఫన్ అనిపిస్తుంది నిజంగా. చాలా భలే అనిపించింది. తర్వాత ఇంకా ఇంకా ఫ్యామిలీ వాళ్ళు వస్తారు, వాళ్ళ కొడుకుని చూస్తారు. వాళ్ళ కూతురు అంటే అలవాటు పడిపోయింది, ఆ అలవాటు రాలేదు కదా, వాళ్ళ కూతురు ఆమె దగ్గరికి పోలేదు. చాలా బాగా అనిపించింది నాకు. సరేలే ఓకే అనుకున్నాం. తర్వాత వాళ్ళ కూతురు ఆవిడ దగ్గరికి పోలేదు. తర్వాత వాళ్ళ కొడుకు మాట్లాడిండు ఇమాన్యుయల్తో కూడా, చాలా ఫన్నీగా ఉన్నారు. చాలా బాగా అనిపించింది నిజంగా, చాలా చాలా బాగా అనిపించింది. తర్వాత ఇమాన్యుయల్ వీళ్ళందరూ నిజంగా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. తర్వాత వీళ్ళందరూ ఇంకా ఉంటారు. నాకైతే బాగా నచ్చింది. ప్రైజ్ మనీ కూడా 10,000 ఇలా వచ్చి ఆమెకు కొన్ని స్కూల్స్ అవి ఉన్నాయి అక్కడ పెట్టేస్తానండి. నిజంగా బిగ్ బాస్ హౌస్లో ఎవరినైనా షేర్ చేసుకోవాలంటే వాళ్ళ కొడుకు ఆబ్వియస్లీ వాళ్ళ కొడుకు షేర్ చేసుకుంటుంది. సంజన మాత్రం సూపర్ సూపర్ సూపర్. ఈ సీజన్లో ఎవరైనా హైలైట్ అంటే సంజన అనుకుంటా. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.